హే గాయ్స్, ఈరోజు ఆలు అండ్ కాలీఫ్లవర్తో 65 చేసేద్దాం పదండి. ఇక్కడ చూస్తే మా మమ్మీ ఒక టిప్ చెప్పారనమాట. ఒక ½ ముందు మనం వాటర్లో కాలీఫ్లవర్ అనేది సోక్ చేసుకొని ఉంచుకోవాలంట. దాంట్లో ఉన్న డస్ట్ మొత్తం పోతుందని చెప్పారు. అండ్ ఇక్కడ కార్న్‌ఫ్లోర్ వేస్తున్నాను. దాని తర్వాత శనగపిండి కూడా వేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక టిప్, ఎక్కువ రైస్ ఫ్లోర్ అనేది యూస్ చేయొద్దని చెప్పారు. ఎక్కువ రైస్ ఫ్లోర్ అనేది యూస్ చేస్తే గట్టిగా వస్తాయని చెప్పారు. క్రిస్పీగా కావాలి అంటే రైస్ ఫ్లోర్ కొంచెం క్వాంటిటీ తక్కువే వేసుకోవాలి. అండ్ ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాను. అండ్ ఇక్కడ ఫుడ్ కలర్ కూడా ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ నేను చూపించే స్పైసెసే కాకుండా మీకు ఎక్స్ట్రా స్పైసెస్ కావాలన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ కూడా కొన్ని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకుంటే బ్యాటర్ అనేది లూజ్ అయిపోతుంది. కొంచెం థిక్నెస్గా ఉండాలి బ్యాటర్ అనుకుంటే వాటర్ కొన్ని వేసుకుంటూ మిక్స్ చేసుకుంటే మనకి బ్యాటర్ అనేది లూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ నేను మీడియం హీట్లో పెట్టుకొని వేసుకుంటున్నానండి. ఓవర్ హీట్ అయిపోతే ఆయిల్ మాడిపోతాయి కాబట్టి, అండ్ ఒకటి తర్వాత ఒకటి ఈజీగా వేసుకోవడానికి ఉంటుంది. అండ్ మాడిపోనివ్వకుండా చూసుకోండి. అండ్ గోల్డెన్ కలర్లోకి రాగానే ఇంకా తీసేసుకోవడమే. అండ్ తర్వాత మంచి కుకింగ్ వీడియోస్ అండ్ వ్లాగ్స్ కూడా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేస్టింగ్ టైం. నాకైతే టేస్ట్ చాలా నచ్చింది అండ్ క్రిస్పీగా వచ్చాయి. చాలా బాగున్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ చాలానే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.